కేసు మనందరికీ తెలుసు. ఒక వ్యక్తికి తెలియకుండా మనం లాస్ట్ టైం ఈ వీడియో చేసినాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక బార్బర్ ఒక మంగలి వృత్తి చేసుకుంటూ ఆ ట్యాంక్ కింద మంగలి వృత్తి చేసుకుంటూ కటింగ్ చేసుకుంటున్న ఒక వ్యక్తి. వీరస్వామి రా, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. అయితే ఆ వ్యక్తికి తెలియకుండా ఆ వ్యక్తిని ఏమార్చి ఏదో చేసి, ఏది లింకు మనం లాస్ట్ టైం కూడా వీడియో చేసినాం. తన ఇబ్బంది పెట్టి ఏం చేసినారంటే తన దగ్గర తన పేరు మీద ఒక సిమ్ కార్డు తీసి ఆ సిమ్ కార్డుని వాడుకుంటూ యాక్సిస్ బ్యాంక్లో ఇంకోటి ఏంది అది ఫైనాన్స్ది కోటాక్ బ్యాంక్లో ఇంకోటి ఇంక్రెడిబుల్ అనే ఒక ఫైనాన్స్ కంపెనీలో మొత్తం లోన్లు తీసిరు. అంటే ఈ పర్సన్కి తెలియదు. లక్షలు మొత్తం కలిసి ఎంత 25 లక్షల లోన్లు తెచ్చిరు. ఎవరంటే వీళ్ళు అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ తిరిగే బ్యాచ్ కోటేష్ అనే ఒక గ్యాంగ్ ముఠా ఇదంతా కలిసి ఇతనికి తెలియకుండానే 25 లక్షల లోన్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఇందులో ఉన్నది. మేము ఆనాడు యాక్సిస్ బ్యాంక్ వెళ్ళినా, నేను కోటాక్ బ్యాంక్ వెళ్ళినా, ఆ ఫైనాన్స్ కంపెనీ దగ్గర కూడా వెళ్ళినా. ఎవడు నాకు తెలియదు అంటాడు. ఈ కేసు ఇంత బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు బ్యాంక్ అధికారులు రెస్పాండ్ కాలే. అంటే ఆ బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ ఈ టోటల్ ఈ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఒక్క వీరస్వామి మాత్రమే బలైన, ఇట్లాంటి వీరస్వాములు ఎంతమంది ఉన్నారో. అయితే మొన్న ఒక ఆయన చనిపోయింది. ఆగు. అయితే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి జరిగిన నష్టం వల్ల ఆ బ్యాంకులు నష్టపోతున్నాయి. ఆ బ్యాంకులు నష్టపోయిన దాన్ని సొమ్ము ఎవరి మీద పడుతున్నది? బ్యాంకులు ఏమన్నా ఇంట్లో నుంచి ఆయన బ్యాంక్ ఓనరు, లేకపోతే యాక్సిస్ బ్యాంక్ ఓనరో, కోటాక్ బ్యాంక్ ఓనరో ఇంట్లో నుంచి తెస్తాడా? మళ్ళీ సామాన్య ప్రజల మీద, మిగతా వాళ్ళ మీద, జనం మీదనే పడుతుంది. ఒక లోన్ ఇవ్వడానికి 100 క్వశ్చన్లు 1000 ప్రశ్నలు అడిగే మీరు అసలు పర్సన్ లేకుండానే, పర్సన్ని ఫేస్ టు ఫేస్ చూడకుండానే లోన్ ఎట్లా ఇష్యూ చేస్తారు? ఇప్పుడు మీరు లోన్కి అప్లై చేస్తే మీ దగ్గరికి వస్తాడు, మీ ఇల్లు చూస్తాడు, నీ ఆఫీస్ చూస్తాడు, నీ సిబిల్ స్కోర్ చూస్తాడు. సరే, నువ్వు టెక్నికల్ అంశాల్లో ఆయన సిమ్ వాళ్ళు వాడిరు కాబట్టి ఓటీపీలు వాళ్ళకి వచ్చినాయి అనుకుందాం. కానీ ఫేస్ టు ఫేస్ పర్సన్ని చూడకుండా ఏ రకంగా మీరు లోన్ ఇష్యూ చేస్తారు? ఇది ఆనాడు మనం మాట్లాడడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ కూడా నేను చూపిస్తా, క్లారిటీ రావడం కోసం. వెరీ ఇంట్రెస్టింగ్, ఇది చాలా దారుణం కూడా. ఇగో నేను ఆ రోజు చేసిన ఇంటర్వ్యూ మీకు గుర్తే ఉంటుంది. బిగ్ లోన్ స్కామ్ ఇన్ కోటాక్ యాక్సిస్ బ్యాంక్, ఘరానా మోసం. ఆల్మోస్ట్ 1 year అయిపోయింది కదా, సెప్టెంబర్లో. నమస్తే. ఇగో చాలా జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. మీ ఆడియో ఏదైనా పర్సన్ ఏం చేశారంటే, ఈయనకి 1,50,000 రూపాయలు కావాలి, చిల్లర అప్పులు ఉన్నాయి. ఈ అప్పులు తీర్చాలి. ఎట్లా తీర్చాలంటే ఇలా ఊరికి చెందిన ఒక ఆయన అడిగి నాకు జర అప్పులు కావాలి, ఏం చేయాలంటే, సరేరా భయ్ మా ఓడు ఉన్నాడు బ్యాంకులో పనిచేస్తాడు అని ఆయనని కల్పిస్తా అని చెప్పిండు. వాళ్ళు ఏం చేశారు, ఇగో నువ్వు అకౌంట్ క్రియేట్ చేద్దాం, అకౌంట్ క్రియేట్ చేస్తే నీకు డబ్బులు వస్తే నీకు ఆ 1,10,000 1,50,000 నీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. మనోడికి తెలియదు కదా, చదువుకోలే. ఆయన ఒక బార్బర్ కటింగ్ చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాక సరే అని ఈయన వాళ్ళు అడిగిన కాడలో సంతకం పెట్టుకుంటూ పోయిండు. కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ తీయడానికి ఏ సైన్లు అయితే కావాలో అన్ని సైన్లు పెట్టుకున్నారు. మరి ఓటీపీ వస్తుంది కదా, ఈయనకు మెసేజ్ వస్తుంది. ఈయనకి ఏం చెప్పినంటే, ఇగో నీకు ఊకే ఓటీపీ వస్తే నువ్వు చెప్పలేవు, 30 సెకండ్లలో నీకు చెప్పాలి. సో కాబట్టి నువ్వు సిమ్ కార్డు కూడా మేము తీసుకుంటామని ఈయన పేరు మీదనే సిమ్ తీసుకొని ఆ సిమ్ కార్డుని వాళ్ళు తీసుకున్నారు. తీసేసుకొని ఇక స్టార్ట్ అయింది అక్కడి నుంచి. నెమ్మదిగా ఈయన అకౌంట్లో ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒక 3 నెలలు శాలరీ క్రెడిట్ చేశారు. ఇగో ఈయన పేరు మీద ఏంటంటే, ఇప్పుడు ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పి ఈయన పేరు మీద ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డు ఇవన్నీ క్రియేట్ చేసి ఈయన అకౌంట్లోనే 3 నెలలు శాలరీలు వేసారు. ఎవరు వాళ్ళు? ఈయనకి తెలియదు. అంటే అకౌంట్ ఈయన దగ్గర లేదు. అకౌంట్ ఈయన జస్ట్ సంతకాలు పెట్టిండి, అయిపోయింది. ఓటీపీ వాళ్ళకే వచ్చింది, అకౌంట్ క్రియేట్ చేసినారు, అందులో డబ్బులు వేసినారు, ఆ బ్యాంకుని అట్లా మాయ చేసారు కొద్ది రోజులు. ఒక 3 నెలలు ఇగో 57,146 రూపాయలు ఏదో ఒక కంపెనీ నుంచి మరి తేలాలి, ఇది విచారణలో బయటపడాలి. శాలరీ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై 2023 57,146 రూపాయలు. ఇగో దాని నెక్స్ట్ 9th మంత్లో 57,146 రూపాయలు. ఇట్లా 3 నెలలు శాలరీ క్రెడిట్ చేసి 57,146 రూపాయలు.
కోటాక్ మహీంద్రా బ్యాంక్. శాలరీ క్రెడిట్ చేసి నెమ్మదిగా ఈ కోటాక్ మహీంద్రా బ్యాంక్ నుంచి ఎంత 9,000 ఒకటి కన్స్యూమర్ లోన్ అటు ఒకటి వేరే వేరే లోన్లు మొత్తం ఎంత? మొత్తం 9,000 చిల్లర ఉన్నాయి కోటాక్ మహీంద్రాలో. 9 లక్షల వేల 9 లక్షల చిల్లర ఉన్నాయి. అంటే దాదాపు 10 లక్షల కోటాక్ మహీంద్రా బ్యాంక్లో లోన్ తెచ్చారు. దెన్ నెక్స్ట్ ఏం చేసినట్టు దీని లింక్ ఇదే చూపించి యాక్సిస్ బ్యాంక్కి వెళ్ళారు. యాక్సిస్ బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ యాక్సిస్ బ్యాంక్లో మళ్ళీ ఇంకొక పెట్టుబాయ్ యాక్సిస్ బ్యాంక్ ఇది ఎక్కడ అంటే ఇది బ్రాంచ్ ఎక్కడ ఇది బ్రాంచ్ లేదు యాక్చువల్గా, ఇది ఈ బ్రాంచ్ లేదు. జంపాల వీరస్వామి పేరుతో అంటే తెలియట్లేదు బ్రాంచ్ ఎక్కడ ఏంటన్నది. మేము కనుక్కోవడానికి నిన్న ఈ లోన్ రికవరీ అని వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న బ్రాంచ్ కూడా వెళ్ళి మాట్లాడినాం. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే 30 నుంచి 45 రోజులు పడుతుంది రావడానికి అంటారు. మరి 35 నుంచి 45 రోజులు ఒక వాళ్ళు ఇట్లా ఈ మోసం జరిగింది, మనవాడు మోసపోయిండు. విషయం ఏంటంటే మరి ఇంత పెద్ద కేసు కదా, బ్యాంక్ ఎంత సీరియస్గా తీసుకోవాలి. నేను కూడా బ్యాంక్కి వెళ్ళిన. ఏ బ్యాంక్ ఇది? ఏ బ్యాంకు? అది కోటాకు యాక్సిస్ ఇంక్రీడ్ దగ్గరికి రా, అదే ఆ డాక్యుమెంట్స్ తీసుకురా. కోటాక్ మహీంద్రా బ్యాంక్. కోటాక్లో ఎంత? కోటాకులో 9 చిల్లర 10 అయినాయి అన్న. మొన్న స్టేట్మెంట్ తెచ్చిన 10 లక్షలు. 10 లక్షలు 10 lakhs. ఏ బ్రాంచ్ ఇది? కోటాక్ మహీంద్రా సరూర్ నగర్ కొత్తపేట. సరూర్ నగర్ కొత్తపేట. మరి ఇలా ఎంతమంది దొంగలు తయారయ్యారు ఎంప్లాయీస్? కొంతమంది సరూర్ నగర్ కొత్తపేట బ్రాంచ్. ఇంకోటి యాక్సిస్ లోన్ సెంటర్ సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్. ఈస్ట్ మారేడుపల్లి యాక్సిస్ బ్యాంక్ అట. ఆ మేనేజర్లు ఎవరైనా చూస్తే మీకు ఏమైనా కొంచెం సోయి తెచ్చుకుంటే చేయండి. ఇంకోటి ఏంది? ఫైనాన్స్ కంపెనీ ఏంది? ఇంక్రీడ్ ఫైనాన్స్. ఇంకో అదే యాక్సిస్. ఇప్పుడు ఇది యాక్సిస్ బ్యాంక్. ఈ యాక్సిస్ బ్యాంక్ది ఇప్పుడు లేటెస్ట్ ఇదా? మొన్న 2000 సంవత్సరం నుంచి 2025 వరకు అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొచ్చిండు. ఈ అకౌంట్ స్టేట్మెంట్లో ఇప్పటిదాకా ఈయన మీద ఎంత ఉంది అని అంటే లోన్ అట్లే ఉందా? 3 లక్షలు కట్టలేదు, 3 లక్షలు కట్టలేదు, డ్యూ అట్నే ఉన్నది. ఇప్పుడు ఇందులో యాక్సిస్లో 3 లక్షలు డ్యూ ఉంది. 3 లక్షల కంచి 8 నెలల కంచి కడతలేరు మీరు అంటే, మేడం మరి మీరు అప్పుడు వచ్చి అప్లికేషన్ ఇచ్చినాం కదా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ రోజు మీరు మీడియాని తీసుకొచ్చిల్లు కదా, వాళ్ళు ఏం చేసి ఏమైంది అది ఇది అని అంటారు. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇందులో ఎంత తీసుకున్నారు? ఇలా 10,60,000 తీసుకుంటారండి. మిగతా కట్టిరా? మిగతా 2 నెలలే కట్టిల్లు అంతే. అప్పటి నుంచి కట్టలేదు. ఇక 3 లక్షలు ఎట్లుంటుంది? ఇంకా చాలా డ్యూ అట కట్టాలి. 3 లక్షలు ఇది కట్టేది ఉన్నదట, ఇంకా కడివై 11 లక్షలు ఉన్నదని అన్నారు. 11 లక్షలు ఉన్నాయని వీళ్ళు ఉందని అన్నారు. 10,58,000 ఏదో ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇంకోటి ఏంది? ఇంకో కోటాకు నిన్న తీసుకుంది. కోటాక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇది. ఇందులో ఎంత ఉంది? 10 లక్షలు ఉందన్న. అది ఉందా? 10 ఉందట. 7,50,000 తీసుకుంటే 10. విషయం ఏంటంటే ఇవి ఇట్లనే ఉన్నాయి. నేను ఏం సెటిల్ చేయట్లేదు. ఇప్పుడు ఆ దొంగలు ఏమన్నారంటే వాళ్ళు కోటేసి వీళ్ళంతా కలిసి మేము సెటిల్ చేస్తామన్నా, సారీ తప్పైంది అది ఇది అని మాట్లాడినారు. ఈ సెటిల్ చేస్తలేరు. ఇప్పుడు ఏమో ఈయన పేరు మీదనే ఈయన పాన్ కార్డు, ఈయన కథ, ఈయన అకౌంట్. ఈయన రేపు పొద్దున పాపం లోన్కి వెళ్దామంటే నాకు అవకాశం లేదు. బ్యాంక్ అధికారులు ఈయన మీద పడుతున్నారు. ఆయనకు సంబంధమే లేదు పాపం. ఓ చిన్న బార్బర్ 1,50,000 కావాలరా నాయన అని అడిగితే మొత్తం ఈయనని మొత్తం ఆగం చేసి బ్యాంక్ లోన్లు తెచ్చి బ్యాంక్ అధికారులు అందరు కలిసి చేసిన దొంగ పని ఇది. ఇంకో ఫైనాన్స్ ఏది? ఇది మొన్న వాళ్ళే సెటిల్మెంట్ చేసి. అయితే ఈయనకు సంబంధం లేకుండానే ఇప్పుడు ఏంది ఇది? ఇన్క్రెడ్ ఫైనాన్షియల్ కంపెనీ అని గీనే ఉన్నది. ఎలా మన ఇక్కడ పక్కన సోమాజిగూడలోనే ఉంది. మన సోమాజిగూడలో ఉంటుంది ఇది. ఇన్క్రెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని. ఈ ఫైనాన్స్ కంపెనీలో 5 లక్షలు ఏమో తెచ్చారు. ఇది సెటిల్ చేశారు. సెటిల్ చేసింది ఈయనకు కూడా తెలియదు. వెళ్ళి చూస్తే ఇది ఒక్కటి సెటిల్ చేసి పెట్టారు. మరి ఇదెందుకు ఎట్లా సెటిల్ చేశారు? అసలు ఫేస్ చూడకుండా పేరు ఎవరో తెలియకుండా ఎట్లా లోన్లు ఇచ్చినారు? ఈ యాక్సిస్ బ్యాంక్ వాడు, కోటాక్ మహీంద్రా వాడు, ఈ ఇన్క్రెడ్ ఫైనాన్స్ వాడు. ఎంత పెద్ద ఫైనాన్షియల్ క్రైమ్ ఇది. ఆడిపోతే 2 నెంబర్లు ఇచ్చిల్లు, వీళ్ళు సెటిల్ చేసిల్లు. కానీ ఎవరెవరు వాళ్ళు అలా సెటిల్ చేసిన వాళ్ళ నెంబర్లా ఇది? సెటిల్ వీళ్ళు వచ్చి వెంకట్ అండ్ స్వాతి. ఎవరు ఇల్లు? ఏమన్నా ఐడియా ఉందా నీకు? తెలియదు. ఇప్పుడు నీకు వస్తున్న ప్రాబ్లం ఏంది దీనివల్ల? మొన్న అది కొటాకోలు ఫోన్ చేసి సెటిల్మెంట్ చేసుకుందా అని ఫోన్ చేస్తారు. నేను తీసుకోలేదు, అది లేదు ఇది అంటే మొత్తం ఇన్ని రోజులు కట్టిల్లు కదా, మరి 3-4 నెలలు కట్టిల్లు, మరి ఇప్పుడు వచ్చి సెటిల్మెంట్ చేసుకుందా అని అంటారు. నేను అసలు తీసుకోలేదు, నేను కట్టిన నాకెందుకు, నాకు ఫోన్ చేయకూడదు అది ఇది అంటే, నేను వస్తా మీకు. నువ్వు పోయి సెటిల్ చేసుకుంటే నువ్వే తీసుకున్నావు అన్నట్టు సంతకం గితకం పెట్టేస్తే నీ మీదకి వచ్చేస్తుంది నన్ను అంటారు. నన్ను సెటిల్మెంట్ అంటే ఏమని చేసుకోవాలన్నట?
వన్ సైడ్ సెటిల్మెంట్ వచ్చి 3,20,000 10 లక్షలు ఉంది కదా 3,20,000 కట్టి సెటిల్మెంట్ చేసుకుందా అని అంటారు. 10 లక్షలకి 3,20,000 కడితే అయిపోద్దట్నా? వన్ టైం సెటిల్మెంట్ చేసుకుందా అని ఫోన్ చేస్తాను మనం. ఎవరు ఈమె స్వాతి ఎవరు? వాళ్ళు ఇచ్చారా ఈ నెంబర్లు? ఆఫీసు అలా పోతే ఇంక్రీడ్ ఫైనాన్స్లో పోతే ఎవరెవరు సెటిల్మెంట్ చేసినట్టుగా వీళ్ళు వచ్చిల్లని అన్నారు. ఇవి లేవు కదా అసలు, కలుస్తలేవు ఇవి నెంబర్లే కదా. రాసి ఇచ్చిల్లు ఇవి రాసి ఇచ్చిల్లు అలా పోతే. ఇప్పుడు కొటాక్ వాడు ఏమంటున్నాడు? కోటాక్ ఆయన ఏమంటాను వచ్చి సెటిల్మెంట్ చేసుకుందా అంటాను. వెంకట్ नंबर मौजूद नहीं है. अपना द्वारा डायल करवामा आवे. కలుస్తలేవు. The number you are calling is डायल किया गया नंबर मौजूद नहीं. डायल करवामा आवे. ఇప్పుడు నిన్న ఏమంటారు? ఇప్పుడు కట్టాలంటున్నారా? కట్టాలి, ఇన్ని రోజులు అవుతుంది కదా కట్టాలన్నారు కదా. అప్పుడు కాగితం రాసిందని. ఎవరు ఇది? ఇది ఫస్ట్ వాళ్ళే కడతామని ఆ రోజు రాసిన ఫస్ట్ తేదీ 22/5/2024 జంపాల వీరస్వామి సన్నాఫ్ వెంకన్న, గ్రామం నాగారం, నెక్కొండ మండలం, వరంగల్ జిల్లా గారు మరియు చిర్ర కోటేష్ సన్నాఫ్ యాకయ్య, దాట్ల గ్రామం, దంతాలపల్లి, మహబాద్ గారి ఇరువురి మధ్య జరిగిన అగ్రిమెంట్. చిర్ర కోటేష్ జంపాల వీరస్వామి గారి పేరు మీద కోటాక్ మహేంద్ర బ్యాంకులో తీసుకున్న పర్సనల్ మరియు కన్స్యూమర్ లోన్ను తీసుకున్నట్లు కోటేష్ ఒప్పుకున్నాడు. ఇట్టి బ్యాంకు లోన్ను ఆగస్టు 5/2024 వరకు వడ్డీతో సహా కట్టి ఆ లోన్కు సంబంధించిన లోన్ యొక్క ఎన్ఓసిని జంపాల వీరస్వామి గారికి ఇస్తున్నట్లు నలుగురు పెద్ద మనుషుల మధ్య ఇష్టపూర్తిగా అంగీకరించితిమి. ఇది నా ఇష్టపూర్తిగా రాయించుకున్న అగ్రిమెంటు. అగ్రిమెంటును మన స్థితిలో రాయించుకుంటుమి అని ఇక్కడ ఉన్నది. ఇక్కడ చాలామంది సంతకాల సాక్షులు వీక్షలు అంతా కథ వ్యవహారం ఉంది. కోటేష్ కూడా సంతకం. ఇంకోటి వాళ్ళన్న సురేష్ వాళ్ళన్న రాసింది. వాళ్ళన్న రాసిచ్చిండు. వాళ్ళన్న ఏమని రాసిచ్చిండు? సెప్టెంబర్ 4 తారీఖు నాడు 5 లక్షలు కట్టి, సెప్టెంబర్ 25 తారీఖు 5 లక్షలు కట్టి, మిగతా ఎంత ఇప్పుడు వాడు కట్టడా తర్వాత విషయం. అసలు బ్యాంక్ అధికారులు పర్సన్ టు పర్సన్ చూడకుండా దాదాపు 25 లక్షల లోన్ ఎట్లిచ్చారు? సామాన్య జనానికి లోన్ రావాలంటే ఇలా కింద మీద పడాల్సిన పరిస్థితి. నేను హోమ్ లోన్కి వెళ్ళాలంటే నాకు సినిమా కనిపించింది. ఇదే యాక్సిస్ బ్యాంకులో లోన్ రావడానికి నాకు సినిమా కనిపించింది. అదే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న బ్యాంకులో అసలు వాడు ఇది లేదంటాడు అది లేదంటాడు, సరిగా అసలు రెస్పాన్సే కాడు. 100 పేపర్లు అడుగుతారు వీళ్ళు. మరి ఇట్లాంటి వీళ్ళు మరి పర్సన్ తెలవకుండా, పర్సన్ మొహం చూడకుండా ఏ రకంగా లోన్లు ఇచ్చిర్రు? చివరికి ఇది విషయం తెలిసిన తర్వాత కూడా ఎంక్వైరీ లేదు ఇంతవరకు. పాపం తనకు ఏం తెలియదు కాబట్టి ఇంకా కంప్లైంట్లు ఇస్తలేడు. నేను అనుకుంటున్నా నేనే వెళ్ళి దాదాపు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అండ్ మిగతా విజిలెన్స్కి వీళ్ళందరికీ సైబరాబాద్కి మన సైబర్ క్రైమ్కి వీళ్ళందరికీ నోటీసులు కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా కనబడుతున్నది. ఎంత దారుణం చూడండి. పాపం ఉస్మానియా యూనివర్సిటీలో కటింగ్ చేస్తాడు ఆయన. ఏ హాస్టల్ దగ్గర? ఈవన్ హాస్టల్ దగ్గర కటింగ్ చేసుకుంటుంటాడు. ఈ కోటేష్ గారి నెంబర్ ఏంది? ఏం దుర్మార్గం ఇది! చీ. అసలు ఈ బ్యాంకులు మరి దేనికోసం ఉన్నట్టు? బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా? బ్యాంకుల్లో నువ్వు కంప్లైంట్ ఎందుకు చేయలే? ఆ రోజు గణేష్ సార్ ఒక ఆయన ఇచ్చిన ఆయన ఫోన్ మనం పోతే ఫోన్ మీకు కాల్ వస్తే ఫోన్ చేయమని చెప్పింది కదా. ఆయన ఎటు పోయింది? ఆయనకి మొన్న పోయిన యాక్సిస్ మొన్న పోతే ఏమైంది మేడం అని అప్లికేషన్ ఇస్తే మీకు ఇచ్చి గిన్ని రోజులు అవుతుంది కదా మేడం, ఏమైంది అసలు నాకు ఇంతవరకు ఏం చెప్పలేదంటే. బ్యాంకులో కూడా ఆల్రెడీ నేనే వెళ్ళిన బ్యాంక్, నేను తనతో పాటు వెళ్ళి మేము అంతా చెప్తే వాళ్ళు డీటెయిల్గా తీసుకున్నారు. కానీ ఇంతవరకు ఎంక్వైరీ లేదు దాని మీద. దొంగలంతా కలిసిపోయారు. దొంగలు ఈ మాఫియాతో కలిసి పాపం జనం సొమ్మును ఆగం చేస్తున్నారు. ఏమైంది మేడం అంటే ఇస్తాం ఇంకా తెలియదు గిట్లా తీసుకున్నారా, ఏమైంది మీరు ఆ రోజు మీడియం తీసుకొచ్చి ఏమైందని అని అంటారు. కోటేష్ మాట్లాడుతున్నా మరి నీతో? ఇక మాట్లాడుతున్నాడు. కోటేష్ ఫోటో ఏది? జనాలు కూడా తెలవాలి కదా ఇట్లాంటి వాళ్ళని.
మీరు చాలా మంది ఈఎంఐలు తీసుకుంటారు కదా, అసలు లాగిన్ అయిందో? ఎవడేం మాట్లాడినారు రోజు? మన పేరేంటి? అరే చెప్పరా, అదే చెప్తే అయిపోయాను. ఏం పేరు ఆయన? కరెంట్ అకౌంట్ పేరు ఏం పేరు ఆయన? అరే పేరు చెప్పే. కరెంట్ అకౌంట్ ఫోటో ఫోటో ఉందా నీ దగ్గర? ఉన్నది ఉన్నది. సరే, నేను అందులో చూపిస్తాను, నేను వీడియోలో సపరేట్గా చూపిస్తాను. సో ఇది పరిస్థితి. కోటేషన్ నెంబర్ కావాలా? కొటేషన్ 950551649. ఈ ఫోన్ లేదుగా, ఇది తీసేసినట్టుండి వీడు. number you're calling is temporarily out of service. అవుట్ ఆఫ్ సర్వీస్ అట తీసేసి ఉంటాడు. ఇన్ని రోజులు ఉంచుతాడు ఈ ఫోన్ నెంబరు, మళ్ళీ ఎంతమందిని ఉంచాలను? బ్యాంకు మోసాలు ఇట్లుంటాయి. Incoming call is not available on this number. తీసేసి ఉంటాడు ఎప్పుడో. సో ఇట్లాంటి బ్యాంకు మోసాలు ఉంటాయి. ఇందులో బ్యాంక్ అధికారులు కూడా కొంతమంది కల్ప్రిట్సే ఉన్నారు. యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, ఇన్క్రెడ్ ఫైనాన్స్, ఇందులో ఎవరెవరితో కుమ్మక్కై ఇట్లాంటి అమాయక జనాన్ని మోసం చేస్తున్నారు. ఇట్లా ఎన్ని జరిగి ఉంటాయి? మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు? సో ఖచ్చితంగా దీని మీద కంప్లైంట్ చేద్దాం. యాక్షన్ తీసుకునే వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇక్కడ నష్టపోతారు. ఇప్పుడు తనకి లోన్ కావాలంటే తనకి ఏదన్నా ఇబ్బంది కలిగి బ్యాంక్కి వెళ్ళాలంటే అవ్వట్లేదు. సిబిల్ స్కోరు కొలాప్స్ అయిపోయింది మొత్తం. మరి వాళ్ళ సిబిల్ స్కోర్ ఉంటేనే కదా లోన్ వచ్చేది. రేపు పొద్దున రాజీవ్ వికాసం కింద అప్లై చేసుకోండి అంటారు. ఇప్పుడు ఆయన అప్లై చేసుకుందాం అనుకుంటున్నాడు, ఆయనకి అవకాశమే లేదు. మొన్న పోతే ఏదన్నా రానన్నారు, బ్యాంక్ ఇంక్రీడ్ పైన వస్తుంది, నీకు ఏ బ్యాంకు పోయినా అని లోన్ రాదు, అసలుకే రాదు, ఏం రాదు అని అన్నారు. మొన్న అప్లై చేసుకుందాం అని పోతే తీసుకుని అన్నారు. ఇక రావు ఎందుకు ఇది అన్నారు. మొన్న దాట్లలో కూడా ఒక ఆయన చనిపోయింది. ఇట్నే చనిపోయింది 14 రోజులు అవుతుందట. ఆయన పేరు మీద 30 లక్షలు వాళ్ళ పేరు మీద తీసుకున్నారట. వాళ్ళు 14 రోజులు అవుతుందట. ఈ టెన్షన్ బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తే అదే దాన్ని ఆయన ఇట్లా నీలాగానే వాళ్ళు 30 లక్షలు 40 లక్షలు అట ఆయన పేరు మీద. రీసెంట్గా మునిగలేలో కూడా 28 లక్షలు అట వాళ్ళకు. వాళ్ళు ఫోన్ చేసిళ్ళు, ఒకటే ఫోన్ చేసి ఇట్లా తింటారు. వాళ్ళు కూడా ఇట్లా తీసుకున్నారు. మా వాళ్ళు ఇంకో ఆయన పేరు మీద 15 లక్షలు. ఏమనంటే రవికాడు పోతే మేము అనవసరంగా అంతో ఇంతో కట్టి అయిపోయేదానికి ఆడిపోయిండు, అనవసరంగా మేము గట్టి ఆయన ఏం చేస్తాడు అది అని అంటారు. చేద్దాం, ఏం చేద్దామో వాళ్ళకు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. బ్యాంక్ వాళ్ళు ఇట్లా అవుతుందన్న, ఇబ్బంది అవుతుందన్న. నిజంగా బయటికి పోతేటన్నా పోతే గింత ఇట్లాంటి ఇట్లా మోసపోయినా అది అందరు నన్ను ఇట్లా అంటారని నేను నమ్మి వాళ్ళకి అట్లా చెప్తే ఇట్లా. సరే, నువ్వైతే తప్పు చేయలేదు కదా, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇతనికి న్యాయం జరగాలి. బ్యాంకులు ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. మీ బ్యాంకులో ఉన్న ఇట్లాంటి దొంగలని బయటికి తీసేయాలి. ఇట్లాంటి కోటేష్ లాంటి బ్యాచ్ని వెంటనే జైల్లో పెట్టాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. ఇంతవరకు వాడి మీద కేసు లేదు, కథ లేదు. వాడు దర్జాగా తిరుగుతున్నాడు, ఇంకా 10 మందిని మోసం చేస్తున్నాడు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.